పేరున చెప్పాలంటే చాలా కష్టం. అంతమంది అతిరథ మహారథులు ఈనాటి 15 మూవీస్, 15 డైరెక్టర్స్, 15 స్టోరీస్, అలాగే దైవజ్ఞ శర్మ గారిని కూడా వేది మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. పెద్దలు, గౌరవనీయ పెద్దలు, 15 మెంబర్స్ కో డైరెక్టర్స్, అలాగే 15 స్విచ్ ఆన్స్, 15 క్లాప్స్, 15 డైరెక్టర్స్, ఈ రకంగా అన్నీ కూడా ఆగస్టు 15 ఈరోజు అద్భుతమైనటువంటి మనకు ముందుగా చెప్పుకోవాల్సింది వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే భారత్ ఆల్సో. జై హింద్. సో చాలా చక్కటి లాట్ ఆఫ్ వర్క్ బిఫోర్ దిస్ డే. ఈవెన్ టుడే ఆల్సో ఈస్ డూయింగ్ హార్డ్ వర్క్ టు రిజిస్టర్ ఇన్ 9 వరల్డ్ రికార్డ్స్. రామచంద్రన్ గారు ఏది చేసినా కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. 9 ప్రపంచ రికార్డులో ఒక చిన్న ఇది జరిగింది. షూటింగ్ అట్ ఏ టైం అని చెప్పడం జరిగింది. కాకపోతే షూటింగ్ ఇన్ ఏ సింగిల్ డే అని చెప్పేసి మారుస్తాము సర్టిఫికెట్స్లో. అది మార్చి ఇప్పుడు అందజేసినా కూడా తదుపరి మార్చిస్తాము. ఎందుకంటే 15 కెమెరాస్, 15 డైరెక్టర్స్, అలాగే 15 కో డైరెక్టర్స్, ఇలాగే ఈ రకంగా అంతా కూడా చేసుకుంటూ రిలీజ్ చేద్దామని చెప్పి మన రికార్డులో చేస్తుందామని అనుకున్నాం. కాకపోతే ఏంటంటే సింగిల్ కెమెరాతో చేయడం జరిగింది కాబట్టి ఇది సింగిల్ డే 15 movies shooting has started and completed. So we are very, very, very happy, and we are on behalf of 9 world records. This is a really great honor for me. I am announcing that Tumalapalli Ramachandran, producer, the veteran producer and proprietor of Bhimavaram Talkies, got registered in 9 world records. Congratulations Ramachandran garu, congratulations to Bhimavaram Talkies. జాతి చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం ఒకసారి చప్పట్ల ద్వారా మా సత్యాన్ని గారిని అభినందించవలసిగా కోరుతున్నారు. నా 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో రామ సత్యాన్ని గారి చేసినటువంటి జాతీయ కార్యక్రమాన్ని అందరి అభినందన శతమానం భవతి రామ సత్యాన్ని గారు ఒకసారి శివేంద్రియ ఆయుష్ శివేంద్రియే ప్రతిష్టతి. భయ్యా మీరు తీసుకోండి. అందరికీ వరం భీమవరం టాకీస్. ఈరోజు శ్రావణ మాసంలో ఎంతో అద్భుతమైన శుక్రవారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నారాయణి నమోస్తుతే. మా శ్రీ రామసత్యనారాయణ గారు 15 సంఖ్య అంటే 1, 5 కలిపితే 6, ఇంగ్లీష్లో 6 అంటారు. మా సత్యనారాయణ గారు 15 సినిమాలు కూడా సిక్సెస్ పట్టాలని, అందరూ ఆశీర్వదించాలని, అందరూ ముట్టగలకు పైకి చెప్పండి, అందరూ చెప్పండి. క్షేమ, ధైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభి, ఉచ్చద్దం, ధర్మార్థ, కామమోక్ష, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇదం ఫలం మయ దేవ సర్వదేవత, సకల దేవత, ముక్కోటి దేవత, గాయత్రీ దేవత, కళ్యాణ దేవత, సమస్త దేవత, ముక్కోటి దేవత, వాసవీ మాత ఆశ్రీరచిన పరధ్యాన మహోగంధర్వాన పరదేవతశ్యాః ప్రదోగంధర్వాన పరసిద్ధిస్తు. శతమానం భవతి పురుషశ్చేంద్రియ ఆయుష్వేంద్రియే ప్రతిష్టతి. ఆయు ఆరోగ్య ప్రసిద్ధిస్తు. శతమానం భవతి పురుషశ్చేంద్రియ ఆయుష్వేంద్రియే ప్రతిష్టతి. శుభం భూయాత్తు. అందరూ చెప్పండి. విజయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. శతం జీవ శరదో వర్ధమాన శతపతి శతం దీర్ఘమాయు. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. శుభం భూయాత్తు. రికార్డులో నమోదు చేయడం జరిగిందో ఈ అధిరథ మహారథ పెద్దల సమక్షంలో వారికి ఈ 9 ప్రపంచ రికార్డు నమోదు చేయనటువంటి ధ్రువపత్రాలను అందజేయడం జరుగుతుంది. ముందుకు రండి సార్. కెమెరాలో ముందుకు రండి సార్. ఫ్లాష్ తమ్ముడు తీయో. ఫెలిసిటేషన్ చేసేవాళ్ళు కొంచెం ఈ రికార్డు ప్రెజెంటేషన్ అయిన తర్వాత ఫెలిసిటేషన్ చేసుకోవచ్చండి. ప్లీజ్.
ఒక 2 minutes వెయిట్ చేస్తే ఫెలిసిటేషన్స్ అన్ని కూడా తర్వాత వస్తాయి. సుందర కమలాంగి శ్రీ విష్ణుపత్ని ఓనేకమాక వధూవరాభ్యం వరదా భవంతు. ఏ కార్యక్రమం చేసినా ముందు మహాగణాలతో ప్రారంభిస్తాం. విఘ్నేశ్వరో విదూరకారి విద్యుల కాళేశ్వరం చూద్దాం. విఘ్నేశ్వరో నామ సురేష్ పూజో వధూవరాభ్యం వరదా భవంతు అని అంటుంటాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని 4 సంఖ్య అంటే సినిమా కెమెరా గ్లాస్ 4 అంటే 4 పక్కల ఆ రామ సత్యనారాయణ గారి భీమవరం నుంచి వెళ్తే అత్యధికంగా ఆనందంగా ఉండాలని ఐశ్వర్యంగా ఉండాలని ఎప్పుడు ఎల్లప్పుడు కూడా అందరూ కూడా ధన కనక వస్తువాహన పరంగా తొలగాలని ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు శుభభూయాత్తుగా మన అందరికీ వరం 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 భీమవరం టాకీస్ శుభభూయాలు. కొంచెం ముందుకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా మంది వచ్చారు రికార్డ్స్ ఇవ్వడానికి, ఓల్డ్ రికార్డ్స్. నిజంగా రామ సత్యనారాయణ గారిని విడిగా మేము ప్రోగ్రామ్స్ అన్ని కలుస్తాం, కానీ సుమన్ గారు చెప్తుంటే ఏమో అనుకున్నాను. ఈరోజు కళ్ళారా చూస్తున్నాను ఆయన టాలెంట్ ఏంటో. చాలా గ్రేట్ సార్ మీరు. ఇంకా 15 కాదు 100 సినిమాలు ఒకే రోజు చేసే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా రికార్డ్స్ వచ్చినాయి. విశ్వగురు వచ్చింది, తెలుగు రికార్డ్స్ వచ్చింది, బ్రదర్ మనం బుక్ ఆఫ్ వచ్చింది, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది, హానర్ భారత్ అకాడమీ ఫస్ట్ వచ్చింది, భారత్ అకాడమీ, భారత్ ఆర్ట్స్ రికార్డులు కనపడాలి. కొంచెం ఫ్రీగా మీరు చెప్పండి కెమెరా ఉండండి. ఫోటోలు అయిపోయింది, తీతేనా ఫోటోలు అయిపోయినాయి అన్న. కూర్చోండి ఆగండి సార్. అక్కడ నుంచి ఆగండి సార్. వెయిట్ కొంచెం సైడ్ ఇస్తే బాగుంటుందండి. అందరూ ఏమనుకోవద్దు. పాపం రికార్డ్ ఆయన ఇంత కష్టపడి సంవత్సరం నుంచి ప్లాన్ చేసుకొని ఈ రోజు చేస్తున్నారు. ఈ ఒక్కరోజు కోసం 79వ స్వాతంత్రం. పెద్ద సినిమాలకే ఈ రోజు ఇంత క్రౌడ్ చూడట్లేదు. మనం తమ్మారెడ్డి గారు కూడా చెప్పారు, చూడండి ఎన్ని రికార్డ్స్, ఎన్ని అవార్డ్స్. భయ్యా కొంచెం వెనక్కి జరగండి, మీరు ముందు అందరూ కంగ్రాచులేషన్ చెప్పాలి ఆయనకి. కొద్దిగా వెనక జరగండి అన్న. ఈరోజు ఈ 15 సినిమాల షూటింగ్లో పాల్గొన్నటువంటి ముఖ్యంగా డైరెక్టర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. రామ్ సత్యనారాయణ 3+15 128 మూవీస్కి చేరువలో ఉన్నారు. అతి త్వరలో 150 క్రాస్ చేసి ఇంకా వరల్డ్ రికార్డ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరు ఇక్కడ చూడండి కెమెరా సార్. అక్కడ నుంచి అందరు ఇటు చూడండి సార్. అందరూ ఇక్కడ చూడండి. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. నా పేరు డాక్టర్ సచివల్ రాంబాబు, ఫౌండర్ CEO విశ్వగురు వరల్డ్ రికార్డ్స్. ఈరోజు రియలీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా అద్భుతమైన రోజు అండి. కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్, ఒకేసారి 15 సినిమాలు నిర్మించడం, స్టార్ట్ చేయడం, 15 కెమెరాలు, 15 మంది దర్శకులు, 15 స్టోరీలు, 15 క్లాప్స్, ఈ విధంగా 15 మూవీలు. ఈరోజు రియలీ చాలా అద్భుతమైన డే చేస్తున్నారు మన రామ్ సత్యనారాయణ గారు. అంత ఒక సినిమా చేయడానికి చాలా ఇబ్బంది పడాల్స్తున్నారండి. ఫిల్మ్ ఇండస్ట్రీ అందరికీ తెలుసు ఎంత ఇబ్బంది పడుతున్నారో. అలాంటి ఒకేసారి మరి చాలా స్ట్రాంగ్గా మాకు స్టార్టింగ్ మాట్లాడేటప్పుడు విత్ ఇన్ 1 ఇయర్లో మొత్తం 15 సినిమాలు కూడాను నేను చేసి చూపిస్తానని చెప్పి వారు చాలా కాన్ఫిడెంట్గాను చాలా అద్భుతంగా ప్రారంభం చేసుకుని వారు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందండి. రియల్ ఈరోజు వారి అభ్యర్థించిన విషయం. అలాగే ఈ 15 సినిమాలు పూర్తవడం కాదు, 15 సినిమాలు కూడా కంపర్గా అవుతాయి. ఇంకా వాళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉత్సాహపరచాల్సి కోరుతున్నాను నేను. ఈరోజు ఇక వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా 15 సినిమాలు స్టార్ట్ చేసిన కేటగిరీలో అది ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో వారికి మా విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ నుంచి ఈరోజు వరల్డ్ రికార్డు సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చే టైం వస్తున్నారు బిల్లు నిజంగా. తదుపరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సిద్ధంగా ఉండాలని
ఓకే ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి జనాన్ని చూస్తుంటే మాకెంతో ఆనందంగా, సంతోషంగా, గర్వంగా ఉంది. సారథి స్టూడియో చరిత్రలో ఇంత జనాన్ని చూడడం ఇదే మొదటిసారి అనిపిస్తుంది నాకు. ఇన్ని వేల కెమెరాల మధ్యన మా నిర్మాత తుమ్మలపల్లి సత్యనారాయణ గారు ఎంతో ధైర్యంతో, పట్టుదలతో ఒక యువకుడిగా ఈరోజు ఈ స్థాయిగా మనకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ రోజు ఎన్నో రికార్డులు, ఒక రికార్డు కాదు, ఇండియా నుంచి వచ్చినటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి చాలా రికార్డ్స్ వారు ఇక్కడ దక్కించుకున్నారు. ఇదే విధంగా వీరిని స్ఫూర్తి తీసుకొని రాబోయే నిర్మాతలు చాలా మంది వీరిని స్ఫూర్తి తీసుకొని సినిమా ఇండస్ట్రీలోకి రావాలని, సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా ఏ విధంగా నష్టపోరని వారు వందల సార్లు చెప్పడం జరిగింది. వారు మాకు ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందిస్తున్నారో ఇది ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మనం బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సార్. In the Telugu Book of TBR, Telugu Book of Records certificate, a grand inaugural event of 15th Telugu film industries conducted by the at a time and one day, and Sri Tummalapalli Rama Satyanarayana Garu, senior Telugu cinema producer from Hyderabad, Telangana, India, born in September 1057, has been officially recognized by Telugu Book of Records for achieving the remarkable feat in the group of category inaugurating 15 Telugu movies at a time on 15th August of 2025 at 10:45 am, Sarathy Studios, Amirpet, Hyderabad. With participants of 100 members of the prestigious achievement was supported by the BMR families. We proudly acknowledge the eligible contributors of Telugu cinema. ఒక్కసారి గట్టిగా మీకు కడతాను దొరకదు చెప్పట్లు ఒక్కసారి గట్టిగా జోర్దార్ తాళియా టు. This is the proudly announcing that TBR is announcing a great achievement of Mr. Tummalapalli Rama Satyanarayana Garu. Here is the momentum for you. ఓకే సార్ ఓకే కంగ్రాచులేషన్స్ సార్, అడ్వాన్స్. అవార్డులు కొందరికి వస్తాయి, అవార్డులు రివార్డులు ఇంకొందరికి వస్తాయి, రికార్డులు మాత్రం అందరికీ వస్తాయి. అందులో రామ్ సత్యనారాయణ గారు అని చెప్పి సభాముఖంగా చెప్తూ ఉన్నాను. రికార్డు అనేటువంటిది పోరాటం చేసి, యుద్ధం చేసి, కష్టపడి, సాహసం చేసి తెచ్చుకునేటువంటిది అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీరు ఒకసారి మనోళ్ళంతా దిగిపోతే మా ఫెడరేషన్ నాయకులు వచ్చారు, వారి వేదిక సాధన ఆపిస్తారు. కలిసి కోశారి గారి మరియు ఫెడరేషన్ మెంబర్స్ అంతా కూడా పైకి కోరుతున్నాం. ఏమంటే మిగతా వాళ్ళు తీయండి, కొంచెం మా ఫెడరేషన్ వస్తారు. అందరిది కొడుతున్నా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి టైగర్ రాజు గారు వచ్చారు విత్ టీమ్తో, ప్లస్ చిత్రపురి అనిల్ గారు వచ్చారు. ఈ మధ్య చాలా క్రియేట్ చేస్తున్నారు రికార్డులు. ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారిని బ్లెస్సింగ్ చేయడానికి వచ్చారు. కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అనిల్ గారు. ఈవేళ ఇండస్ట్రీ చాలా ఇబ్బందిగా ఉంది. రోజు ఓకే మాట్లాడండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు ఇది ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం యొక్క వేతనాలు మేము చెల్లిస్తాము కానీ ఈరోజు ఈ ఫంక్షన్ ద్వారా ఆగస్టు 15 మేము తెలియజేసేది ఒకటే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు తేడా ఉండదు, కానీ చిన్న నిర్మాతలకు మాత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇప్పుడు కూడా మీ కోరికలు తీర్చడానికి, మీకు ఎప్పుడు అండగా ఉండడానికి మేము ఎప్పుడు కూడా మా కార్మిక శక్తి అంతా కూడా మీకు సపోర్ట్గా నిలబడుతుందని ఈ యొక్క
ఫంక్షన్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏదున్నా సరే ఈ 15 సినిమాలని కాదు, ఇంకా చిన్న సతికాలంలో చూస్తున్నాం. మా చిన్న సినిమాతో బాగా నలిగిపోయారు, నాకు సపోర్ట్ కావాలని కోరుతున్నారు. కాబట్టి రామ సత్యనారాయణ గారి ఫంక్షన్ ద్వారా మీరు కూడా ఒక ఛాంబర్లో ఒక మెంబర్గా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మా ఫెడరేషన్ ఎప్పుడు కూడా చిన్న నిర్మాతకు అండగా ఉంటుందని సభకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రామ సత్యనారాయణ గారికి అందరికీ ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఫెడరేషన్ వాళ్ళకి మాకు ఎప్పుడు ఏ చిన్న తక్కువ ఉండదండి. చిన్న సినిమా అంటే ఆల్రెడీ ప్రాణం పెట్టి చిన్న సినిమాను బతికించే కోసం ప్రయత్నం చేసే వ్యక్తులు మా ఫెడరేషన్ వ్యక్తులందరూ కూడా. మా నిర్మాతలు ఫెడరేషన్లో ఉన్నారు, ఫెడరేషన్లో ఉన్న కార్మికులు మా నిర్మాతలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా అన్ని కష్టకాలు తెలుసు. చిన్న సినిమా అంటే ముందు ప్రోత్సహించి వాళ్ళు ఎలా బతికిద్దామని ఆలోచించే వ్యక్తులు అందరూ ఉన్నారు. మా దాంట్లో ముఖ్యమైన వ్యక్తి కార్యదర్శి మా అమిరాజ్ గారిని మాట్లాడుకోబోతున్నాం. 59వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మరి ఈరోజు ఇక ఈ హార్వీ స్టూడియో చూస్తే ఒక పండుగ వాతావరణం, ఒక సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తుంది. అన్ని సినిమాలు 15 సినిమాలు చేస్తారు. రామ సత్యనారాయణ గారు ది గ్రేట్ ప్రొడ్యూసర్ ఈరోజు 15 సినిమాలు ఓపెనింగ్ చేశారు, ప్రారంభోత్సవం చేసుకున్నారు. వారికి మా సహకారం ఎప్పుడు వారు వచ్చినప్పటి నుంచి మేము ఉన్నాం, ఎప్పుడు వారు కూడా ఉంటాం. ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ మేమంతా. ఈ 15 సినిమాలకి కూడా మన ఛాంబరు ఫెడరేషన్ ఏమైతే పెంచుకుంటారో ఆ ఫెడరేషన్ ఛాంబరు కలిసి తీసుకునే నిర్ణయం ఏముంటుందో దాని ద్వారా మీకు ఏదైతే లబ్ధి ఉంటుందో పర్సంటేజ్ ఏం పెంచినా కూడా నేను ఇస్తానని చెప్పి ఇంతమంది ఇన్ని సినిమాలకి వాళ్ళు పని కల్పిస్తున్నారు. వాళ్ళు చాలా చాలా ఆనందించదగిన విషయం, చాలా సంతోషించవలసిన విషయం. ఈరోజు వారికి ఆ వెంకటేశ్వర స్వామి, అల్లా, ఆ యేసు ప్రభు అందరూ కూడా వారికి ఆశీస్సులు ఇచ్చి, ముఖ్యంగా వారు నమ్మే భీమవరంలో ఉండే అమ్మవారు, మా ఊళ్ళో అమ్మవారి ఆశీస్సులు బాగా పెద్దగా అభయహస్తంతో ఇచ్చి చక్కగా ఈ సినిమాలన్నీ ముందుకు వెళ్ళాలని, మా అందరికీ పని ఇచ్చి మరిన్ని సినిమాలు తీయాలని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలామంది పెద్దలు వచ్చారు, వారందరికీ కూడా నా నమస్కారములు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. ఎంతో సపోర్ట్ చేసిన సిగ్దా ఈవెంట్స్ వారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నా. ఓకే సార్, మీరు మాట్లాడండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చంద్ర శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. ఫస్ట్ శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడతాను. అందరికీ నమస్కారం. ఈరోజు 15th ఆగస్ట్ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఒక పండగ వాతావరణంలో 15 సినిమాలు అంటే ఒకే ఒక ప్రొడ్యూసర్ 15 మందిని, డైరెక్టర్లను, కెమెరామెన్లను, ఎంతోమంది టెక్నీషియన్కి ఉపాధి కల్పిస్తున్నటువంటి రామ్ సత్యనారాయణ గారికి చేతులు ఉన్నవాళ్ళు, ఈ హాల్లో ఉన్నవాళ్ళు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఒక్క సినిమా తీయాలంటేనే జీవితకాలం పడుతుంది. మరి అలాంటిది మా బ్రదర్ 15 సినిమాలు 15 మందికి కొత్త ఆర్టిస్టులకు అవకాశాలు ఇస్తూ ఎంతో గొప్పగా ఒక యజ్ఞంలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని సారథి స్టూడియోలో నిర్వర్తించడం గొప్ప విషయం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్లకు నా దృష్టిలో మీ అందరి ఫోటోలు ఆల్రెడీ ఎక్కడో ఒక చోట కెమెరాలో బంధించబడ్డాయి. కాబట్టి అందరికీ అవకాశాలు వస్తాయి. అవకాశాలు రాని వాళ్ళు నెంబర్స్ ఉన్నాయి, మీరు ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మా బ్రదర్ అదే ఏకైక లక్ష్యంతో పెద్ద సినిమాలు కాకుండా చిన్న సినిమాలకు ముఖ్యంగా ఉంటూ 100కు పైగా చిత్రాల్లో తను ప్రొడ్యూస్ చేసి ఈరోజు మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని
ఒక వరల్డ్ రికార్డు ఒకటే కాదండి, ఇక్కడ 9 రికార్డులు ఉన్నాయండి. భారత్ వరల్డ్ రికార్డ్, ఫిల్మ్ వరల్డ్ రికార్డ్స్, టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వగురు వరల్డ్ రికార్డ్స్, మనం బుక్ ఆఫ్ రికార్డ్స్, హానర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. 9 రకాలైన రికార్డ్స్ కి తను అర్హుడయ్యాడు. ఇక్కడికి వచ్చి ఆయనను సమర్థించి చాలా మంది అవార్డ్స్లు ఫిజికల్ గా ఇచ్చినందుకు ఆ సంస్థలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా మంచిగా నటించి ఈ యొక్క 15 సినిమాలలో 15 సినిమాలు దిగ్విజయంగా జరిగేటట్టు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మరొకసారి తన రికార్డును తనే తిరిగి రాస్తాడని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న గారు. ఇవాళ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతి రథ మహారథులకి, ముఖ్యంగా నా వెంట నుండి నాకు ఎంతో సపోర్ట్ చేసిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ కానివ్వండి, సిగ్దా ఈవెంట్స్ కానివ్వండి, శ్రేయ క్యాటర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత అందమైన స్టూడియో, సారథి స్టూడియోని మాకు ఇచ్చారు. కానీ ఇచ్చిన తర్వాత వర్షం వస్తుందేమో భయంతో నేను కేవీ రావు గారిని రిక్వెస్ట్ చేస్తే ఈ ఏసీ హాల్ని మనకి కేటాయించారు. ఓ సినిమా షూటింగ్ అంటే తెలుసు మీకు, సినిమా స్టూడియో ఎంత రెంట్లు ఉంటాయో తెలుసు. అంత రెంట్లలో కూడా రామసత్యనారాయణ చేసే మంచి కార్యక్రమానికి నా వంతు సహకారం నేను చేస్తానని చెప్పేసి ఆయన ముందుకు వచ్చి నాకు ఎంతో సపోర్ట్ చేసిన కేవీ రావు గారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నా. అలాగే కేఎల్ స్టూడియోస్ ఇక్కడ హైదరాబాద్లో మణికొండలో నడిపొట్టిన కట్టి 4 సంవత్సరాలు అయింది. దానికి చాలా మందికి, అంటే మా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకే ఒక 5% మెంబర్స్ కూడా సరిగ్గా తెలియదు. అటువంటి లక్ష్మీకాంత్ గారు నాకు పరిచయం అయ్యి ఆయన దాంట్లో షూటింగ్ చేసినప్పుడు, ఏమంటే మీతో పాటు మా స్టూడియో కూడా ప్రమోట్ చేయండి అంటే ఆయన చాలా రీజనబుల్ రేటుకి నాకు 25% తగ్గించి మీ సినిమాలన్నీ మా స్టూడియోలో చేసుకోండి సార్, మాకు స్టూడియో పార్ట్నర్గా వేసి మమ్మల్ని కూడా ఎలివేట్ చేయడం జరిగింది. ఈవేళ మా ఈ కార్యక్రమం చేసినప్పుడు 100 మంది ప్రొడ్యూసర్లను అడిగారు, కేఎల్ స్టూడియో ఉందా, అది ఎక్కడ, దాంట్లో ఏ లొకేషన్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఏదైనా ప్రమోషను ఉంటేనే ఏ ఇండస్ట్రీ అయినా, ఏ సినిమా అయినా బతుకుంది. ఈ కేఎల్ స్టూడియో గురించి ఎందుకు చెప్తున్నానంటే, నగర నడిపొట్టున ఉంది, మన మణికొండలో ఉంది. అది చాలా అద్భుతమైన లొకేషను. ఆ లొకేషన్ ఇస్తున్న మాకు చాలా కన్స్ట్రక్షన్ రేట్ ఇస్తున్న కేఎల్ స్టూడియో అధినేతకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఏం పెట్టాం అంటే, చాలామంది మంచికి తప్పట్టు కొట్టేవాళ్ళు ఉంటారు, చాలా బాగా చేస్తున్నారు, 10 మందికి పని కల్పిస్తున్నారని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇందాక మా అనిల్ గారు చెప్పారు, ఇంత స్లబ్లో కూడా 15 సినిమాలు తీస్తున్నారంటే మీరు ప్రతి సినిమాకి 100 మందికి భోజనం పెడతారండి అని ధన్యవాదాలు చెప్పేసి ఆయన నాకు ఈ పర్మిషన్ ఇచ్చారు. ముందే మీరు ఈ స్ట్రైక్లో ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చేయకూడదు అని డిస్కషన్స్ ఉన్నాయి. అయితే స్ట్రైక్ ఉన్నా లేకపోయినా ఫెడరేషన్ వాళ్ళు, ఛాంబర్ వాళ్ళు ఏదైతే చెప్పారో, ఏదైతే కండిషన్కి నేను కట్టుబడి ఉంటాను కాబట్టి వాళ్ళు నాకు అద్భుతంగా పర్మిషన్ ఇచ్చారు. ఈవేళ తుఫాన్లో, ఈ బంద్లో ఈవేళ ఈ సినిమాల్లో షూటింగ్ ఓపెన్ చేశారంటే దానికి కారణం ఫెడరేషన్ ఇచ్చిన సపోర్ట్ అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ 15 సినిమాల్లో ఒక 5 సినిమాలు సీనియర్ దర్శకులు, పెద్ద దర్శకులు ఉన్నారండి. వాళ్ళందరూ మీ ఎంతక పరిచయం చేయడం జరిగింది. ఒకటి మా గురువు దిల్లీలు 5 సినిమాలు, 5 పెద్ద డైరెక్టర్లు అండి. వాళ్ళని మనం కొనలేం, వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వలేం, వాళ్ళతో సినిమా పని చేయలేం. అటువంటి దర్శకులు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 డైరెక్టర్లు, మిగతా 10 మంది డైరెక్టర్లు కూడా నాకు చాలా ఇష్టమయ్యి మనతో 1-2 సినిమాలు పనిచేసి, రామసత్యనారాయణ ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం తీస్తారో నాకు తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ 15 సినిమాలు డైరెక్టర్లు అందరినీ కూడా ఎందాక ఏది ఇక్కడికి తీసుకొచ్చి నేను పరిచయం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో స్లంలో ఉంది, ఈ సినిమా ఆడదు, ఆ సినిమా ఆడదు అని చాలామంది జనం అనుకుంటారు. నిజం, ఆడదు. ఆడకపోయినా మనం సినిమా తీస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇది మనకు ఒక వ్యసనం. ఈ వ్యసనం అంటే ఏంటంటే, చెడ్డదాన్ని వ్యసనం అంటారు, మంచిదాన్ని కూడా వ్యసనం అంటారండి. వ్యసనం అంటే మనం వేరే పని తెలియదు, వేరే ఏం చేయాలో తెలియదు. సినిమా ప్రపంచంలో 20 సంవత్సరాల నుంచి ఉన్నాం.
ఇక్కడ వెళ్ళిపోయి నేను వేరే ఇంకో రంగంలోకి వెళ్తే అక్కడ మళ్ళీ నాకు కొత్త అవుతుంది. కానీ ఈ సినిమాలోనే ఉండి ఇక్కడ ఎందుకు డబ్బు సంపాదించలేం అని ఒక వైశ్యుడిగా నేను ఆలోచిస్తే డెఫినెట్గా మనం సంపాదించగలం అని నేను నిరూపిస్తాను. ఎందుకంటే సినిమాలు 2 రకాలు ఉంటాయండి, హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు. హలో ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. ప్రతి సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే 100 సినిమాల్లో 10% సక్సెస్ ఉన్న ఈ ఫిలిం ఇండస్ట్రీలో నేను కూడా ఆ 10%లో ఉన్నానని గర్వంగా చెప్తున్నాను. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఆడుతుంది, 50 లక్షల సినిమా తీస్తే ఆడదు అని జనం అనుకుంటారు. అక్కర్లేదు. ప్రతి వస్తువుకు ఒక ఎంఆర్పి ఉంటుందండి. మనం తయారు చేసే వస్తువు ఎంఆర్పి రేటుకి ఎలా తెలుసో మనకి దానికి 10% తక్కువ తయారు చేస్తే డెఫినెట్గా మనం సేఫ్ అవ్వగలం అనే ఒక ఐడియాతోటి నేను ఈ సినిమాలు చేస్తున్నాను. ఇవాళ ఇండస్ట్రీస్ తరపున ఉన్నమాట నిజం, కార్మికులు రేట్లు పెంచిన మాట నిజం, లొకేషన్ రేట్లు పెంచిన మాట నిజం. అయినా నా దగ్గర పనిచేసే 15 మంది దర్శకులు కూడా వీటన్నిటిని సమగ్రంగా తెలిసి రామసత్యానికి ఎలా మనం సేఫ్గా సినిమా తీయాలని ఆలోచించే మహానుభావులు 5 పెద్ద దర్శకులు, 10 మంది చిన్న దర్శకులు. పెద్ద దర్శకులకి ఇది పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు 100 సినిమాలు తీసేశారు వాళ్ళు చాలామంది. ఒక జేకే బాలు గారు కానివ్వండి, ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కానివ్వండి, అలాగే ఓం సాయి ప్రకాష్ గారు, ఆయన 106 సినిమాలకు డైరెక్ట్ చేశారండి. ఆయన మహానుభావుడు 15 రోజుల్లో కన్నడలో అద్భుతమైన సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అయిందండి. అలాగే తెలుగులో 12 సినిమాలు తీస్తే దాంట్లో 10 సినిమాలు సూపర్ హిట్ అయినాయండి. అటువంటి గొప్ప దర్శకులు ఓం సాయి ప్రకాష్ గారు, అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, జేకే బాలు గారు, మా ఉదయ్ భాస్కర్ గారు, మా వాసవి మాత, మా అమ్మవారు వాసవి వైభవ్ సినిమా తీశారు. అది కూడా జనంలో చాలా అద్భుతంగా సినిమా తీయడం జరిగింది. ఆయన వీళ్ళందరూ కూడా నాకు 5 కొండంత ధైర్యంగా నాకు సినిమా చేస్తున్నారు. మిగతా 10 మంది కూడా కొత్త కుర్రోళ్ళైనా చాలా క్రమశిక్షణతోటి వాళ్ళకి నేను అవకాశం ఇచ్చాను. ఆ అవకాశం ఉపయోగించుకుంటే వాళ్ళు 100% పైకి వెళ్తారు. అవకాశం వాళ్ళ సినిమా ఏదైనా ఫెయిల్యూర్ తీస్తే నేను మాత్రం ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉంటాను, వాళ్ళకి ఇంకో అవకాశం ఉండదు. అప్పుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే మంచి దర్శకులు 10 మంది దర్శకులు కూడా. వాళ్ళందరి పేర్లు చెప్పి టైం ఇబ్బంది పట్టడానికి ఆల్రెడీ చాలా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈవేళ 15 సినిమాలు తీయడానికి నా బాధ్యత తీసుకున్నాను. ఇది ఆగస్టు 15వ తారీఖున 2025 సంవత్సరం మొదలుపెట్టాము. 2026 ఆగస్టు 15వ తారీఖు నాటికి ఈ 15 సినిమాలు పూర్తి చేసి సెన్సార్ చేసి రిలీజ్ చేసి చూపిస్తా అని మీ అందరి దగ్గర సవినయంగా నమస్కారం తెలియజేయాలి. ఇకపోతే మా భారత ఆర్ట్స్ రామరావు గారు, ఆయన 15 సంవత్సరాల నుంచి నాకు అత్యంత మిత్రులైన ఆయన. ఇంతకుముందే నాకు అందరూ ఆడవారితో ఒక సినిమా తీశాను, దానికి వరల్డ్ రికార్డ్ ఇచ్చారు. అలాగే 1 సంవత్సరంలో 13 సినిమాలు తీశాను, దానికి అవార్డు ఇచ్చారు. అలాగే మాకు కొనిజేటి రోషి గారి చేతుల మీదుగా నేను వరల్డ్ రికార్డ్ని తీసుకోవడం జరిగింది. అటువంటి మంచి వ్యక్తి. వరల్డ్ రికార్డ్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేసే మా రమణరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆయన చేతుల మీదుగా మాకు ఇన్ని ఇచ్చారు. డబ్బుతో కోరుకునే అవార్డులు రివార్డులు కాదు, మన ప్రతిభ చూపిస్తే వాళ్ళే పిలిచి మనకి ఇస్తారన్న దానికి నిదర్శనం. మనం అవార్డు కానివ్వండి, మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కానివ్వండి, భారత్ వరల్డ్ రికార్డ్స్ కానివ్వండి, వీళ్ళందరూ పిలిచి మేము మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీకు నేను వరల్డ్ రికార్డ్ ఇస్తానని చెప్పి ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా సౌహృదయంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇకపోతే 30 ఇయర్స్ ఇండస్ట్రీ మా అన్నయ్య పృథ్వీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వాళ్ళ అమ్మాయి శ్రీను గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నేను సినిమా తీస్తే నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చి నటించారు. మళ్ళీ ఈవేళ కూడా ఆ సినిమాలో నటిస్తున్నారు. అలాగే అమ్మాయి శ్రీలు హీరోయిన్గా ఆల్రెడీ 2 సినిమాలు చేసింది. మా 15 సినిమాలు కూడా అమ్మాయి హీరోయిన్గా చేస్తుందని మీ అందరి ముందు సవినయంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ఫోన్ భయ్యా, ఫోన్లు ఓకే ఓకే. వరల్డ్ రికార్డ్ మెడల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్, సార్ ఓకే సార్ 3 రికార్డ్స్ సార్.